వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2లో ఉన్న 9th ప్రాబ్లం నుంచి నేర్చుకుంటున్నాము. మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 2 పార్ట్స్ ఉన్నాయి. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. ఇదే కాదు, మీకు ఈ లెసన్కి సంబంధించిన ఆల్ ఎక్సర్సైజెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. అండ్ స్టూడెంట్స్, మన ఛానల్ వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే, మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మీకు 8th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం 9th ప్రాబ్లం చూద్దాం. ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 8 meters లెస్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఒక రెక్టాంగులర్కి లెంత్ వచ్చేసరికి వాళ్ళు ఇవ్వలేదు ఎంత ఉందో. సో ఏం చెప్పారంటే ఇండైరెక్ట్గా 8 meters లెస్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ మీద అంట. ఫస్ట్ బ్రెడ్త్ని ట్వైస్ చేసిన తర్వాత దాంట్లో నుంచి 8 meters అనేది లెస్ ఉంది. అంటే బ్రెడ్త్ని ఫస్ట్ బ్రెడ్త్ ఎంతో మనం తీసుకోవాలి. సో బ్రెడ్త్ అనేది తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుంటాము. సో ట్వైస్ అన్నారు కాబట్టి 2x అవుతుంది. సో 8 meters అండ్ లెస్ దాన్ ట్వైస్ అన్నారు కాబట్టి, అంటే ట్వైస్ చేసిన దాంట్లో నుంచి 8 metersని సబ్ట్రాక్షన్ చేయాలి. సో లెంత్ అంటే ఎంత వస్తుంది, బ్రెడ్త్ అనేది x తీసుకున్నాం కదా, 2x - 8 అవుతుంది. అయితే పెరిమీటర్ ఆల్రెడీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు 56 centimeters అని. మనం లెంత్ అండ్ బ్రెడ్త్ ఎంత ఉందో యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఏం తీసుకుంటారంటే మీరు బ్రెడ్త్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు బ్రెడ్త్ మీద లెంత్ అనేది డిపెండ్ అయ్యింది కదా. సో ఫస్ట్ బ్రెడ్త్ తీసుకోండి. సో 9th ప్రాబ్లం ఫస్ట్ బ్రెడ్త్ తీసుకోండి. లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్. సో బ్రెడ్త్ ఎంత, x meters, ఓకేనా. సో నెక్స్ట్ లెంత్ L = సో బ్రెడ్త్ని ఏమన్నారు, ఫస్ట్ ట్వైస్ చేయమన్నారు. సో ట్వైస్ చేసిన దాంట్లో నుంచి 8 అనేది లెస్ అని చెప్పారు. సో అంటే మైనస్ అవుతుంది. అయితే 8 అనేది ఎక్కువ అంటే ప్లస్ అవుతుంది. ఓకే. సో దట్ ఈక్వల్ టు, సో ఇది వచ్చేసరికి 2 × 2x. సో ఈ 2 అనేది ట్వైస్ అన్నారు కాబట్టి 2 మల్టిప్లై అవుతుంది. 2 × x, 2x - 8, ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీటర్స్. లెంత్ వచ్చేసరికి 2x - 8, బ్రెడ్త్ వచ్చేసరికి b వచ్చేసరికి x meters. ఓకే. నెక్స్ట్ వాళ్ళు పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ రాయండి. పెరిమీటర్ ఆఫ్ ఏ ఫీల్డ్. సో ఎంత అని ఇచ్చారు వాళ్ళు, 56 meters అని ఇచ్చారు. ఓకే. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటిది, 2 × L + b దట్ ఈక్వల్ టు 56. 2 × L వాల్యూ ఎంత, 2x - 8. నెక్స్ట్ b వాల్యూ ఎంత, x, దట్ ఈక్వల్ టు 56. ఈ 2ని మల్టిప్లై చేయొద్దు, మల్టిప్లై చేస్తే ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ 2ని ఏం చేస్తారంటే ఇటు సైడ్ తీసుకొని వెళ్ళండి. మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు సైడ్ తీసుకొని వస్తే డివిజన్ అవుతుంది. 2x - 8 + x = 56/2. సో 2తో క్యాన్సిల్ చేసేసేయండి. సో 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 2 1s 2 2s 4 2 8s 16, అంటే 28 వచ్చింది. ఇక్కడ చూడండి 2x + x అంటే 3x - 8 = 28. సో 3x = 28. ఇక్కడ -8 ఉంది కదా, ఇటు సైడ్ పంపించేసేయండి, +8 అవుతుంది. ఓకే. 3x = 28 + 8 అంటే 36 అవుతుంది. x = 36. నెక్స్ట్ 3 మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. x = 3 1s 3 1s 3 3 2s 6, అంటే x వాల్యూ 12 వచ్చింది. ఓకే. సో అంటే ఏమొచ్చింది మీకు, బ్రెడ్త్ వచ్చింది. బ్రెడ్త్ని x అని తీసుకున్నాం కదా, బ్రెడ్త్ వచ్చింది. ఇవన్నీ మనకు ఫస్ట్లో తెలియదు కాబట్టి x అని తీసుకున్నాం. సో ఇప్పుడు x వాల్యూ తెలిసినప్పుడు మీరు కంపల్సరీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో దేర్ఫోర్ బ్రెడ్త్ x అని తీసుకున్నాం కదా, ఎంత, 12 meters. నెక్స్ట్ లెంత్. సో లెంత్ ఎంత అని తీసుకున్నాము, 2x - 8 కదా, దట్ ఈక్వల్ టు 2 × x వాల్యూ 12 - 8, దట్ ఈక్వల్ టు 2 12s ఎంత, 24. 24 - 8 24 - 8 అంటే 16 meters వస్తుంది. ఓకే. సో బ్రెడ్త్ వచ్చేసరికి 12 meters అండ్ లెంత్ వచ్చేసరికి 16 meters. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే. నెక్స్ట్ 10th one చూడండి. 2 equal sides of a triangle are each 5 meters less than twice the third side. ఓకేనా. సో ఇది నేను ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఇట్లా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. ఓకే.
సో ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఈ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఓకేనా, 2 సైడ్స్ అనేవి ఈక్వల్ అని చెప్తున్నారు. సపోజ్ ఈ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ అయినాయి అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి ఓకేనా. సో అంటే ఏబి అండ్ ఏసీ 2 ఈక్వల్ అయినాయి అనుకోండి ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్పారంటే థర్డ్ సైడ్ ఉంది చూసారా, ఈ థర్డ్ సైడ్ని డబల్ చేస్తే సపోజ్ ఏబి అండ్ ఓకేనా. సో ఇక్కడ ఏబి వచ్చేసరికి నేను సపోజ్ 2 ఉంది, ఏసీ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి. సో ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఈ బి వచ్చేసరికి, ఈ బీసీ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి, సపోజ్ ఉందనుకోండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ థర్డ్ సైడ్ మీద ఇవి 2 వచ్చేసరికి ఫస్ట్ డబల్ చేసేయాలి. సో డబల్ చేయటం అంటే 2 × 4 చేస్తాం కదా, 8 వస్తుంది. సో ఈ డబల్ చేసిన దాని మీద కూడా 5 సెంటీమీటర్స్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే 3 సెంటీమీటర్స్ ఉంటుంది అని చెప్తున్నారు ఈ 2 వచ్చేసరికి ఓకేనా. సో ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కాబట్టి మీకు ఇలా అర్థమైంది ఓకేనా. సో అంటే ఈ థర్డ్ సైడ్ మీద ఇవి 2 వచ్చేసరికి థర్డ్ సైడ్ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని డబల్ చేసి దాంట్లో నుంచి 5 అనేది సబ్ట్రాక్షన్ చేస్తే అది ఈ 2 అవుతాయి అని చెప్పారు ఓకేనా. సో ఇక్కడ మనం నెంబర్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ సైడ్ మీద ఈ ఫస్ట్వి 2 వచ్చేసరికి డిపెండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో ఈ థర్డ్ సైడ్ని ఏం చేద్దామంటే ఎక్స్ అని తీసుకుందాం. సో 10th వన్ ఇది వచ్చేసరికి మీకు 10th ప్రాబ్లం. A triangle in which the length of the third side okay. సో ఫస్ట్ మనం థర్డ్ సైడ్ తీసుకుంటున్నాము. థర్డ్ సైడ్ ఈక్వల్ టు x మీటర్స్ ఓకేనా. సో x మీటర్స్ అనుకోండి. నెక్స్ట్ ఇంకొక 2 సైడ్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ 2 ఈక్వల్ సైడ్స్. సో ఆ 2 ఈక్వల్ సైడ్స్ ఎలా ఉన్నాయి, ఈ థర్డ్ సైడ్ అంతా డబల్ చేసి, సో థర్డ్ సైడ్ ఎక్స్ కదా, ఈ ఎక్స్ని డబల్ చేసి అంటే ఇంటూ 2 చేసి దీంట్లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేసి అదే ఇవి 2 అవుతాయి అని చెప్తున్నారు. సో 2 × x × 2x - 5 ఓకేనా. సో మీటర్స్ ఓకేనా. నెక్స్ట్ వాళ్ళు ఆల్రెడీ పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 55 మీటర్స్ ఇచ్చారు ఓకేనా. సో అంటే ఇవి రెండింటిని యాడ్ చేయండి, మీకు యాడ్ చేసి 55కి ఈక్వల్ చేయండి. ఈ మూడింటిని యాడ్ చేసి మీకు 55కి ఈక్వల్ చేయండి సరిపోతుంది ఓకే. 2x ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ది సెకండ్ది వచ్చేసరికి 2x - 5 ఈచ్ వన్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఇది 2 టైమ్స్ వస్తుంది. ఇదేమో ఫస్ట్ సైడ్, ఇది వచ్చేసరికి సెకండ్ సైడ్ 2x - 5. ఎందుకంటే ట్రయాంగిల్లో మీకు టోటల్గా 3 సైడ్స్ ఉంటాయి కదా, సో ఈ 2 సైడ్స్కి ఒకటే ఆన్సర్ వస్తుంది ఓకేనా. సో అదే 2x - 5 2x - 5 + 2x - 5. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీకు థర్డ్ సైడ్ ఎంత అని తీసుకున్నాం, x అని తీసుకున్నాం, దట్ ఈక్వల్ టు 55. 2x + 2x అంటే 4x 4x + x అంటే 5x. నెక్స్ట్ -5 - 5 అంటే -10 దట్ ఈక్వల్ టు 55 ఓకే. సో 5x = 55. నెక్స్ట్ -10 ఇటు సైడ్ వస్తే +10 అవుతుంది. సో 5x = 55 + 10 అంటే 65 అవుతుంది. x = 65. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో x = 5th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5 13s 65 వస్తుంది. సో x వాల్యూ వచ్చేసరికి 13 మీటర్స్ వచ్చింది. అంటే థర్డ్ సైడ్ వచ్చేసరికి 13 మీటర్స్ ఉంది ఓకేనా. సో ఈ థర్డ్ సైడ్ వచ్చేసరికి 13 మీటర్స్ ఉంది. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. సో లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. therefore length of third side. సో థర్డ్ సైడ్ లెంత్ ఎంత, 13 మీటర్స్. సో ఇది x అని తీసుకున్నాం కదా, x = 13 మీటర్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ 2 ఈక్వల్ సైడ్స్. సో ఈ 2 ఈక్వల్ సైడ్స్ ఏమేమి తీసుకున్నాము, 2x - 5 దట్ ఈక్వల్ టు 2 × x వాల్యూ 13 - 5 2 13s ఎంత 26 26 - 5 అంటే 21 వస్తుంది ఓకేనా. సో అంటే ఇది 21 ఉంటుంది, ఇది 21 ఉంటుంది ఓకేనా. సో ఇది 21 ఇది 21. ఇవి వచ్చేసరికి యాక్చువల్ మెజర్మెంట్స్, ఇవి వచ్చేసరికి నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా గుర్తుండడానికి చెప్పాను అంతే ఓకే. దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఓకే, నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 degrees. ఫైండ్ ద యాంగిల్స్. ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటిదో తెలియాలి. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే చూడండి 11th ప్రాబ్లం, ఏదైనా కానీ 2 యాంగిల్స్ ఓకేనా. సో ఇది ఒకటి 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, 90కి ఈక్వల్ అయితే అది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. సపోజ్ మీకు ఫస్ట్ యాంగిల్ వచ్చేసరికి 30 ఉందనుకోండి, నెక్స్ట్ సెకండ్ యాంగిల్ వచ్చేసరికి ఈ 30కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది, 60 అవునా. సో ఇది వచ్చేసరికి సెకండ్ యాంగిల్. సో ఇట్లాగా చూడాలి. ఓకే, సో అంటే ఫస్ట్ యాంగిల్ మనం ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి, సెకండ్ యాంగిల్ వచ్చేసరికి 90 అనుకోండి. సో ఎక్స్కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది అనేది మనకు తెలియదు. సో ఈ సెకండ్ ఇది రావాలి అనుకుంటే ఈ 90లో నుంచి ఫస్ట్ది సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సెకండ్ది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. లెట్ వన్ యాంగిల్ ఇన్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ బి ఎక్స్. ఓకేనా, సో కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసరికి మనం ఫస్ట్ది ఎక్స్ అని తీసుకున్నాం, ఈ ఫస్ట్ది వచ్చేసరికి ఎక్స్ అని తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఏది రావాలి అనుకుంటే ఈ 90లో నుంచి ఫస్ట్ యాంగిల్ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సెకండ్ది వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, సెకండ్ యాంగిల్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్. ఓకేనా, సో ఇది ఎలా రాసామంటే చూడండి, సమ్ ఆఫ్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్స్ చేయండి. మీకు అక్కడ డిఫర్ అని ఇచ్చారు కదా, అంటే డిఫరెన్స్ చేయాలి. ఓకే, సో డిఫరెన్స్ వచ్చేసరికి 12 degreesకి ఈక్వల్ అవుతుంది అని వాళ్ళు ఇచ్చారు. సో అదే చేస్తున్నాము. ఎక్స్ మైనస్ 90 మైనస్ ఎక్స్, ఇది వచ్చేసరికి ఫస్ట్ యాంగిల్ది, ఇది వచ్చేసరికి సెకండ్ యాంగిల్ది. కంపల్సరీ మైనస్ పెట్టినప్పుడు బ్రాకెట్ పెట్టండి, ఎందుకంటే మీకు వాల్యూ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఎంతకి ఈక్వల్ అని ఇచ్చారు, 12 degreesకి ఈక్వల్ అని ఇచ్చారు. ఎక్స్ మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది, దట్ ఈక్వల్ టు 12 degrees. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x మైనస్ 90, దట్ ఈక్వల్ టు 12 degrees. ఓకే, 2x ఈక్వల్ టు 12, నెక్స్ట్ మైనస్ 90 ఇటు సైడ్ వస్తే ప్లస్ 90 అవుతుంది. 2x ఈక్వల్ టు 90 ప్లస్ 12 అంటే 102 వస్తుంది. x ఈక్వల్ టు 102, నెక్స్ట్ ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. x ఈక్వల్ టు 102/2 అంటే 51 వస్తుంది. ఓకేనా, సో అంటే ఫస్ట్ యాంగిల్ వచ్చేసరికి 51 degrees. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ రావాలంటే 90లో నుంచి 51ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. కంపల్సరీ ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత మీరు లీవ్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ యాంగిల్స్ ఏంటి అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు వచ్చిన ఈ ఎక్స్ వాల్యూ దేనిదని మనం చెప్తాం, సో కంపల్సరీ కన్క్లూడ్ చేయాలి. ఓకే, సో రాసేసేయండి. 1 యాంగిల్, సో దట్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నాం కదా, ఎక్స్ అంటే 51 degrees. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ దట్ ఈక్వల్ సెకండ్ యాంగిల్ 90 మైనస్ ఎక్స్ కదా, సో 90లో నుంచి 51 అనే సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది, 39 degrees వస్తుంది. దట్స్ ఇట్, అంతే. ఓకే, నెక్స్ట్ మనం 12th ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనం 12th ప్రాబ్లం చూద్దాం. ద ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ లక్ష్మి ఆర్ ఇన్ ద రేషియో. వాళ్ళ ఏజ్ వచ్చేసరికి పర్టికులర్గా ఇంత అని ఇవ్వలేదు, సో రేషియో ఇచ్చారు 5:7 అని. 4 years లేటర్, 4 years తర్వాత వాళ్ళ ఏజ్ని అంటే సమ్ చేస్తే, ఓకేనా, వాళ్ళిద్దరి ఏజ్ని సమ్ చేస్తే 56 yearsకి ఈక్వల్ అవుతుందంట. అయితే ప్రజెంట్ వాళ్ళు యాక్చువల్గా ఏజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేషియోలో ఇచ్చారు కదా, అది కాకుండా యాక్చువల్గా ఎంత ఏజ్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒకసారి నేను ఓవరాల్గా చెప్తున్నాను చూడండి. 12th ప్రాబ్లం, రాహుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మి ఇచ్చారు కదా. సో ఇప్పుడు చూడండి, సపోజ్ రాహుల్కి 13 years ఉన్నాయి అండ్ లక్ష్మికి వచ్చేసరికి 15 years ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చూడండి 4 years లేటర్, ఓకేనా, 4 years తర్వాత అంటే, సో మీకు ఇప్పుడు సపోజ్ రాహుల్కి 13 years ఉన్నాయి అనుకోండి, 4 years తర్వాత ఏమవుతాయి, 17 years అవుతాయి, అవునా. సో 4 years తర్వాత అంటే ఆ 4 వచ్చేసరికి ఇద్దరికి యాడ్ అవుతుంది.
సో అప్పుడు 4 ఇయర్స్ తర్వాత రాహుల్కి 17 ఇయర్స్ వస్తాయి, లక్ష్మికి వచ్చేసరికి 19 ఇయర్స్ వస్తాయి. అయితే వీళ్ళిద్దరు ఏజెస్ని యాడ్ చేస్తే అంటే ఈ 17 + 19ని యాడ్ చేస్తే వాళ్ళు 56 వస్తుంది అని చెప్పారు. ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా 56 రాదు, మీకు గుర్తుండడానికి నేను చెప్పాను అంతే. ఓకేనా. సో ఇట్లాగా రాహుల్ అండ్ లక్ష్మి వీళ్ళిద్దరిని ఏజెస్ని యాడ్ చేస్తే 56 వస్తుంది అని చెప్పారు. ఇక్కడ యాక్చువల్గా నేను 13 and 15 అని చెప్పాను, మనకి యాక్చువల్గా తెలియదు, బట్ వాళ్ళు రేషియోలో ఇచ్చారు. సో రేషియోలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ 5:7 ఇచ్చారు కాబట్టి దాన్ని 5x 7x ఇలా తీసుకుంటాం. ఓకే. సో మీకు ప్రాబ్లం చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి మీకు జస్ట్ నేను గుర్తుండడానికి చెప్పాను, ఇదేమీ మీరు నోట్స్లో రాసుకొని అవసరం లేదు. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ లక్ష్మి. ఓకే. సో ఎంత అని ఇచ్చారు? 5:7 అని ఇచ్చారు. ఓకే. సో లెట్ దేర్ ఏజెస్. సో ఇక్కడ వాళ్ళు రేషియోలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఏజెస్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా తెలియదు కాబట్టి నేను 5x 7x అని తీసుకుంటున్నాను. లెట్ దేర్ ఏజెస్. సో లెట్ దేర్ ఏజెస్ బి 5x 7x సే అనుకోండి. ఓకే. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ రాహుల్స్ ఏజ్. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ రాహుల్ ఏజ్ ప్రజెంట్ ఏజ్కి 4 అనేది యాడ్ అవుతుంది కదా. సో అంటే ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 5x అనుకున్నాం, 5x + 4. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ నెక్స్ట్ లక్ష్మీస్ ఏజ్. లక్ష్మీ సైజ్ వచ్చేసరికి 7x అనుకున్నాం కదా, ఈమెకి కూడా 4 ఇయర్స్ యాడ్ అవుతాయి కదా. సో ఇక్కడ రాహుల్ అండ్ లక్ష్మికి ఇద్దరికి 4 ఇయర్స్ తర్వాత అంటే ఇద్దరికి యాడ్ అవుతాయి, ఒకళ్ళు అక్కడే ఆగిపోరు కదా. సో ఈమెకి కూడా 4 ఇయర్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి వీళ్ళిద్దరిని 4 ఇయర్స్ తర్వాత ఏజెస్ని సమ్ చేస్తే 56 వస్తుంది అని వాళ్ళు చెప్పారు. సో అది చూద్దాం. సో అంటే ఇక్కడ ఫస్ట్ రాహుల్ ఏజ్ 5x + 4, నెక్స్ట్ లక్ష్మి ఏజ్ వచ్చేసరికి 7x + 4, వీళ్ళిద్దరు ఏజ్ని యాడ్ చేస్తే 56కి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. ఓకే. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ని యాడ్ చేయండి. 5x + 7x అంటే 12x వస్తుంది. నెక్స్ట్ 4 + 4 అంటే 4 + 4 అంటే 8 వస్తుంది. దట్ ఈక్వల్ టు 56. ఓకే. సో 12x అలానే రాసేసేయండి. 56 నెక్స్ట్ +8 ఇటు వస్తే -8 అవుతుంది. 12x = 56 - 8 అంటే 48. నెక్స్ట్ x = 48. నెక్స్ట్ ఇక్కడ 12 మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 12 1s 12 4s 48 వస్తుంది. x వాల్యూ 4 వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్గా ఏజ్ ఎంత ఉందో చూద్దాం. రాహుల్స్ ప్రజెంట్ ఏజ్. సో ప్రజెంట్ ఏజ్ మనం ఎంత అని తీసుకున్నాం, ఏంది 5x అని తీసుకున్నాం. సో 5x ఎందుకు వస్తుంది, 5x + 4 తీసుకున్నాం కదా అని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 5x 7x అని తీసుకుందాం. ఇది వచ్చేసరికి 4 ఇయర్స్ తర్వాత. 4 ఇయర్స్ తర్వాత మనల్ని లాస్ట్లో కన్క్లూడ్ చేయమంది ఏంటిది, 4 ఇయర్స్ తర్వాత అడగలేదు, ప్రజెంట్ వాళ్ళు ఎంత ఏజ్ ఉంది అని అడిగారు. సో ప్రజెంట్ ఏజ్ 5x తీసుకున్నాం కాబట్టి వీటికే మల్టిప్లై చేస్తాం, వీటికి చెయ్యం. ఓకేనా. +4 అనేది యాడ్ చెయ్యం. ఓకే. రాహుల్స్ ప్రజెంట్ ఏజ్ 5x కదా. సో దట్ ఈక్వల్ టు 5 × 4 దట్ ఈక్వల్ టు 20 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ ఏజ్ రాస్తున్నాము. లక్ష్మీ ఏజ్. సో లక్ష్మి వచ్చేసరికి మీరు స్పెల్లింగ్ LAXMI అయినా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. లక్ష్మీస్ ఏజ్, లక్ష్మీస్ ప్రజెంట్ ఏజ్. సో లక్ష్మి ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 7x కదా, 7 × x వాల్యూ వచ్చేసరికి 4, 7 4s ఎంత 28 ఇయర్స్. ఓకే. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 13th వన్. మీకు ఈ వీడియోలో వచ్చేసరికి 13th వన్ లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వస్తాయి, అవి మీకు ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 13th వన్ చూద్దాం. దే ఆర్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక ఎగ్జామ్లో వచ్చేసరికి సపోజ్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఓకే. 13th వన్.
మల్టిపుల్ చాయిస్ అంటే మీకు ఏబిసిడి వస్తాయి కదా. సో ఇట్లాగా టోటల్గా 180 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఏ క్యాండిడేట్ గెట్స్ 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇస్తారంట. ఓకే, కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇస్తారు. అండ్ ఫర్ ఎవ్రీ అన్అటెంప్టెడ్ ఆర్ రాంగ్లీ ఆన్సర్. ఎగ్జామ్లో మీరు ఆ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయకపోయినా ఆర్ చేసింది రాంగ్ అయినా కానీ వాళ్ళు కొన్ని మార్క్స్ అనేది డిటెక్ట్ చేస్తారంట. ఎంత డిటెక్ట్ చేస్తారంటే 1 మార్క్. ఓకేనా, సో 1 మార్క్ అనేది వాళ్ళు డిటెక్ట్ చేస్తాము అంటున్నారు టోటల్ స్కోర్లో నుంచి. ఓకే, ఇఫ్ క్యాండిడేట్ స్కోర్ 450 మార్క్స్ ఇన్ టెస్ట్. ఓకే, సో ఆ ఎగ్జామ్లో వచ్చేసరికి ఒక క్యాండిడేట్కి 450 మార్క్స్ వచ్చాయనుకోండి. హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్స్ కరెక్ట్లీ. అతను టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ రాశారు అని అడుగుతున్నాడు. ఓకే, టోటల్గా 180 క్వశ్చన్స్. సో 180లో నుంచి అతను ఎన్ని రాశాడు అని తెలియదు కదా. కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో అప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఏమవుతాయి, 180లో నుంచి కరెక్ట్ రాసినవి తీసేస్తే మీకు రాంగ్ రాసినవి వస్తాయి. అవునా, సో ఇప్పుడు ఒకసారి చూడండి. సపోజ్ 180 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. నేను సపోజ్ చెప్తున్నా, కరెక్ట్గా నేను ఒక 20 క్వశ్చన్స్ రాశాను అనుకోండి 180లో నుంచి. సో రాంగ్ రాసినవి కానీ మీరు అటెంప్ట్ చేయనే కానీ ఎన్ని ఉంటాయి, ఇంకా 180లో నుంచి కరెక్ట్ రాసిన వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే మీరు అటెంప్ట్ చేయనివి రాంగ్ రాసినవి మొత్తం వచ్చేసాయి. అంటే టోటల్గా 160 వచ్చేసరికి రాంగ్ అవ్వచ్చు, అటెంప్ట్ చేయకపోవచ్చు. ఓకేనా, సో మీకు రాంగ్ రావాలి అనుకుంటే 180లో నుంచి, ఓకేనా, సో ఈ 180లో నుంచి కరెక్ట్ ఏవైతే ఉన్నాయో అవి సబ్ట్రాక్షన్ చేస్తే మీకు రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ప్రాబ్లం చేస్తే మీకు ఇంకా ఈజీగానే అర్థమవుతుంది. సో మనకి అక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఏంటియో తెలియదు కదా, ఎక్స్ అని తీసుకున్నాము. కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఎక్స్ సే. ఓకేనా, నెక్స్ట్ రాంగ్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్స్ నేను చెప్పాను కదా, రాంగ్ రావాలి అనుకుంటే టోటల్గా అక్కడ ఇచ్చిన వాటిలో నుంచి కరెక్ట్ ఆన్సర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు రాంగ్ వస్తుంది. అంటే 180 మైనస్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, దట్ ఈక్వల్ 180. కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, ఎక్స్ కదా, సో ఎక్స్ అని రాసేసేయండి. ఓకే, రాంగ్ ఆన్సర్స్ ఏంటిది 180 మైనస్ ఎక్స్. ఇక్కడ ఒకసారి కన్క్లూడ్ చేయండి. రాంగ్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ ఏమో ఎక్స్, రాంగ్ ఆన్సర్స్ ఏమో 180 మైనస్ ఎక్స్. ఇప్పుడు చూడండి, కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తామన్నారు వాళ్ళు, 4 మార్క్స్ ఇస్తామన్నారు. సో అది రాసేసేయండి. 4 మార్క్స్ ఆర్ awarded for every correct ఆన్సర్. ఓకే, సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అనేది ఇస్తామన్నారు. సో కరెక్ట్ ఆన్సర్స్ అన్ని ఎక్స్ కదా, దట్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎంత, 4x. ఓకేనా, సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్స్ నేను సపోజ్ 20 రాశాను అనుకోండి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇస్తే టోటల్గా 80 మార్క్స్ వస్తాయి. సో అదే ఇక్కడ మనం చేసాం. ఓకే, నెక్స్ట్ రాంగ్ ఆన్సర్స్ కానీ రాయకపోయినా కానీ డిటెక్ట్ చేస్తామన్నారు కదా, ఎంత 1 మార్క్ అనేది డిటెక్ట్ చేస్తామన్నారు. సో నెక్స్ట్ అది రాస్తున్నాము. వన్ మార్క్ detected for every wrong answer. ఓకే, సో డిటెక్ట్ చేస్తున్నాం కదా, సో అదే రాస్తున్నాము. 180 మైనస్ ఎక్స్, రాంగ్ ఆన్సర్స్ అంటే ఎంత, 180 మైనస్ ఎక్స్ కదా. సో దీంట్లో నుంచి 1 మార్క్ అనేది డిటెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇంటూనే మల్టిప్లై అవుతుంది కానీ మైనస్ అనేది రాదు. లాస్ట్లో మనం సబ్ట్రాక్షన్ చేస్తాము కరెక్ట్ ఆన్సర్స్లో నుంచి రాంగ్ ఆన్సర్స్. ఓకే, సో 180 మైనస్ ఎక్స్ ఇంటూ 1 అంటే 180 మైనస్ ఎక్సే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో అకార్డింగ్ టు సమ్ చేస్తున్నాము. అంటే 4x మైనస్ ఇక్కడ ఇచ్చిన 4x. ఓకేనా, సో ఈచ్ వన్కి 4x వచ్చాయి. సో 4x నెక్స్ట్ వచ్చేసరికి రాంగ్ అయినవన్నీ
180 మైనస్ ఎక్స్ కదా, సో అది అలానే వస్తుంది. సో టోటల్గా ఎన్ని వచ్చినాయి అన్నారు, 450 వచ్చినాయి అన్నారు. 4x మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 450. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి 4x ప్లస్ ఎక్స్ అంటే 5x అవుతుంది. దట్ ఈక్వల్ టు 450 మైనస్ 180 ఇటు సైడ్ వస్తే ప్లస్ 180 అవుతుంది. 5x ఈక్వల్ టు 450 ప్లస్ 180 అంటే 630 వస్తుంది. ఓకే, సో 630 వచ్చింది కదా. నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి. సో x ఈక్వల్ టు 630, నెక్స్ట్ 5తో డివైడ్ చేయండి. 5 మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 5తో డివైడ్ చేస్తే 5 1s, ఇక్కడ 5 1s వస్తుంది. 5 2s 10, 5 6 30 అంటే x ఈక్వల్ టు 126 వచ్చింది. ఓకేనా, సో మీకు అడిగింది అక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్స్ మనం x అని తీసుకున్నాం కదా, సో ఇప్పుడు వచ్చిందే మీకు కరెక్ట్ ఆన్సర్స్. కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ questions attempted for correct answer. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు 126 మార్క్స్ వచ్చాయి వాళ్ళకి. ఓకేనా, రైట్ రాసిన వాటికి. దట్స్ ఇట్, అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇది వచ్చేసరికి మీరు నోట్స్లో రాసుకోని అవసరం లేదు, జస్ట్ మీకు గుర్తుండడానికి చెప్పాను అంతే నేను. ఓకే, థ్యాంక్ యూ.